ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో పేద ప్రజలకి మధ్య తరగతి ప్రజలకి కూరగాయలు అందుబాటులోకి రావాలని తలంచి ఆనాడు ఆయన ఈ రైతు బజార్లకు అంకురార్పణ చేశారో, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలాపురం రైతు బజార్ని ఈరోజు మనం తిరిగి మళ్ళీ రైతులకి అలాగే ప్రజలకి అనుసంధానం చేయడానికి వాళ్ళు ఉపయోగించుకున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేసింది ఒకటే, ఈ రైతు బజార్లో ఏదైతే కూరగాయలు కానీ ఇతర వస్తువులు కానీ చేపలు కానీ ఏదైతే అమ్ముతారో ఇవన్నీ చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ధర కూడా చూస్తే అమలాపురంలో ఇతర ప్రాంతాల్లో అమ్మే అన్ని దుకాణాల కంటే ఇక్కడ ధర తక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చే ఈ కొనుగోలుదారులకు కానీ రైతులకు కానీ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. అంటే టాయిలెట్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి, అలాగే రెస్టారెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది నాడు స్వర్గీయ మెట్ల కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంతో ఉన్నత ఆశయంతో ఈ యొక్క రైతు బజార్ నిర్మించారు. కానీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో లంకలు లేకపోవడం, ఈ నియోజకవర్గంలో రైతులు లంకల్లో కూరగాయలు పండించే అవకాశం లేకపోవడం వల్ల కొంతవరకు ఇది కుంటుపడిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు అధికారులందరూ కూడా కేసీ గారు, డీడీ గారు, మిగతా అధికారులందరూ కూడా అలాగే ప్రజా ప్రతినిధులుగా మేము కూడా 8 మండలాల నుంచి ఈరోజు రైతులు తీసుకొచ్చిన మొబిలైజ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, రైతు బజారు ఉంటేనే ఒరిజినల్ ధర తెలుస్తుంది ప్రజలకు. రైతు బజారు లేకపోతే సిండికేట్ అయిపోయి మరి రావులపాలెంలో 30 రూపాయలు ఈవేళ బీరకాయ అమ్ముతుంటే అమలాపురం 60 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు అదే 30 రూపాయలకి ఇక్కడ రైతులు ఇప్పుడు అమ్ముతున్నారు. కాబట్టి దీన్ని కూడా మీడియాని కోరుతున్నాను, ఈ వ్యత్యాసాన్ని బాగా ప్రచారం చేయండి. ప్రచారం చేసి రైతు బజార్లో రైతులు అమ్మటం ప్రారంభిస్తేనే మిగిలిన దుకాణాలు కూడా ధరలను తగ్గిస్తాయి, అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ లేకపోతే ఎవరు చెప్పింది వాళ్ళదే రేటు కింద ఇష్టాసారం అవుతుంది. కాబట్టి ప్రజల్ని ఆదుకోవటానికి, వినియోగదారులను ఆదుకోవటానికి మరి మంచి స్వచ్ఛమైనటువంటి ఆర్గానిక్ కూరగాయల్ని ప్రజలకు అందించడానికి వేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో తిరిగి మళ్ళీ పునః ప్రారంభించామని తెలియజేసుకుంటూ, రేపటి నుంచి అమలాపురం కానీ గన్నవరం కానీ ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నారో అందరూ కూడా ఈ రైతు బజార్ని వినియోగించుకోవాలని, రైతు బజార్లో భవిష్యత్తులో ఎలాంటి సదుపాయాలు కావచ్చో చేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.